వెల్కమ్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్ లైన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ బాలాజీ బిర్యానీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ వీళ్ళు కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేశారన్నమాట. సో వీళ్ళ దగ్గర ఎలాంటి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతాం. మనతో రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, దిల్సుఖ్ నగర్ లో మీరు కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేశారు కదా, సో మీకు ఇంకా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? జర్పే రోడ్ లో ఉంది. ఓకే. జర్పే రోడ్ లో టీకేఆర్ కమాన్ నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఎల్బీ నగర్ బ్రాంచెస్. ఓకే. అక్కడ కూడా మన ఆంధ్ర తెలంగాణ ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీస్ కవర్ చేస్తాం. ఓకే సార్, అంటే ఇక్కడ ఫుడ్ లో ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి? ఇక్కడ ఫుడ్ లో మాది బిర్యానీ స్పెషల్ ఉంటుంది. బిర్యానీ మీకు స్టార్టింగ్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది. బిర్యానీకి మనం కూల్ డ్రింక్ కూడా ఫ్రీ ఇస్తాం. కాంప్లిమెంటరీ ఇస్తాం. ఇక్కడ ఉండేది ఫుడ్ కలర్ కానీ ఆయిల్ కానీ, ఆయిల్ అంతా రిఫండ్ ఆయిలే వాడతాం. ఫుడ్కి న్యాచురల్ కలర్స్ లేకుండా న్యాచురల్ గా తీసుకుంటాం ఒకటి కూడా. అది సో అంటే కర్రీస్ లో, నాన్ వెజ్ లో ఏమేమి వెరైటీస్? నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఉంటుంది, లైవ్ ఫ్రాన్స్. అది ఫ్రాన్స్ ఉంటుంది, మటన్ ఉంటుంది. మటన్ కూడా మనం ఓన్లీ లెగ్ పీస్ యూజ్ చేస్తాం. అలాగే చికెన్ ఉంటుంది. చికెన్ మాకు ఫామ్ ఉంది, అక్కడ నుంచి వస్తుంది చికెన్. నెక్స్ట్ వచ్చి చికెన్ లో ఫిష్ ఐటమ్స్ లో 10 వెరైటీస్ ఉంటాయి. రవ్వ, పిలాతి, కొరమేను, ఈ బొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇందులో వెరైటీగా బోన్లెస్ ఉంటుంది, బోన్ ఉంటుంది. ఓకే. సో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా సార్? సార్, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దామా? ఇది చికెన్ కర్రీ. ఓకే. ఇది జనరల్ గా హోటల్స్ లో ఉండేది కాదు, నేచురాలిటీగా మనం ఓన్ ప్రిఫరెన్స్ ఇది. ఓకే. అండ్ పీస్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఉంటది. నెక్స్ట్ వచ్చి చికెన్ లెగ్ పీస్. ఓకే. ఫ్రై, జాయింట్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై. ఇది ఓకే. మేము ఓన్ గా మేము తెప్పిస్తాం. ఇది ఓకే. ఇది ఐస్ లో ఉండే ఫ్రాన్ కాదు, నేచురాలిటీగా మనం లైవ్ ఫ్రాన్స్ అయ్యి. ఓకే. ఈ మటన్ ఫ్రై. ఓకే. చికెన్ ఫ్రై పీస్ వితౌట్ కలర్. ఓకే. ఇవన్నీ కూడా మనకి రిఫైండ్ ఆయిల్ తో చేసాయి. ఇటువంటి ఆయిల్ వేరే పామ్ ఆయిల్ ఇట్లాంటి వాడడం మనం. ఈ మటన్ కర్రీ. ఓకే. ఫిష్, ఇది రవ్వ, ఇదేమో బొచ్చు చేప. ఇది కుండలోనే చేస్తాం. ఇది మ్యాంగో వేసి మనం ప్రిపేర్ చేస్తాం. సీజన్ కాబట్టి మ్యాంగో సీజన్ స్పెషల్ గా ఇలాగా మ్యాంగో ఫిష్ కర్రీ. ఇది కొరమేను. ఇది వచ్చేటప్పుడు అపోలో ఫిష్. వితౌట్ బోన్ ఉంటుంది. దీంతో మనం బిర్యానీ కూడా ఇస్తాం. అది ఫిష్ బిర్యానీ. జనరల్ గా హోటల్స్ లో కలర్స్ వాడతారు, మనం ఇది డైరెక్ట్ న్యాచురల్ గా వేసుకుంటాం. చాలా వైట్ గా ఉంది బిర్యానీ. వైట్ గా, రైస్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. సో మనం ప్రెసెంట్ అయితే కిచెన్ లోకి అయితే ఎంట్రీ అయినామండి. సో చూడొచ్చు, చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కుకింగ్ కూడా చేస్తున్నారు. సార్, ఏం కుక్ చేస్తున్నారు సార్? చికెన్ ఫ్రై. ఓకే. ఇది ఎట్లాంటి కలర్స్ వాడకుండా నేచురల్ గా. ఓకే. నేచురల్ స్పైసెస్ అన్నమాట, వితౌట్ కలర్. ఓకే. ఇది మన దగ్గర చాలా స్పెషల్ ఐటమ్ ఇది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఆ స్పైసెస్ అన్ని కూడా తెలుస్తున్నాయి, ఫ్లేవర్స్ అన్ని కూడా. సార్, ఇంత పెద్ద హోటల్లో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు. ఎందుకు సార్ పెట్టలేదు దేవుడి ఫోటో? ఓ, పవన్ కళ్యాణ్ గారు మీ దేవుడా సార్? ఓకే. ఓకే.
సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని తెలుసు. సో ప్రత్యక్షంగా చూస్తున్నాము. సో ఆయనే దేవుళ్ళలాగా భావించి ఆయన ఫోటో ఇక్కడ ఫ్రేమ్ కింద పెట్టుకున్నారు. సో సార్ రెస్టారెంట్ అంతా కూడా చూసాము, అంతా ఎక్స్ప్లోర్ చేసాము, కిచెన్ అంతా కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో సార్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి సార్? టైమింగ్స్ మార్నింగ్ 11:30 నుంచి నైట్ 11:30 వరకు అన్ని అవైలబుల్ ఉంటది ఇక్కడ మన దగ్గర. మనకి అంతేకాదు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఫుడ్ దొరకదు అనేది ఏమి ఉండదు. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. వెజ్ లో వెజ్, నాన్ వెజ్ లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, చేపల్లో 10 వెరైటీస్ ఉంటాయి. అట్లాగే చైనీస్, ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ అన్ని రకాలు ఉంటాయి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి మా దగ్గరికి చాలా డిఫరెన్స్ ఉంటది. మేము హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఆ ఫాస్ట్ ఫుడ్ లో కూడా మనకి అన్ని రకాలుగా మనకి రైస్ దగ్గర నుంచి నూడిల్స్ దగ్గర నుంచి అన్ని 5 రూపాయలు మెయింటైన్ చేస్తాం. కంప్లీటెడ్ గా అంతా అన్ని రకాలుగా ఫుడ్ కాబట్టి కలర్స్ వాడడం, మంచి మసాలాలు వాడతాం, స్పైసీగా ఉంటది ఏదైనా సరే. నేచురల్ గా చేస్తాం ఫుడ్ అంతా. థ్యాంక్ యూ సార్. సో శ్రీ బాలాజీ బిర్యానీలో టేస్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామండి. మీరు హ్యాపీగా లొకేషన్ కి వచ్చేసి ఫుల్ గా ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.